పేరు డాక్టర్ రంగా రెడ్డి. నేను కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో జూబ్లీ హిల్స్లో వర్క్ చేస్తాను. ఈ పేషెంట్ 88 ఏళ్ళ వయసు గల పేషెంట్. ఆయన మా దగ్గరికి తెలిసిన వాళ్ళ ద్వారా రిఫర్ చేయబడి వచ్చారు. ఆయన ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి వాల్వ్ లీకేజ్, సివియర్ వాల్వ్ లీకేజ్ వల్ల ఆయన బాధపడుతూ ఉన్నారు. ఆయాసం ఎక్కువ రావడం, ఆక్సిజన్ థెరపీ మల్టిపుల్ టైమ్స్, ఆల్మోస్ట్ 6-7 సార్లు ఆయన వేరే హాస్పిటల్లో ఈ ఆయాసం వల్ల అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇంటికి వెళ్ళడం, మళ్ళీ ఆయాసం వచ్చి హాస్పిటల్ రావడం, ఇలా చాలాసార్లు జరిగింది. ఆయన 88 ఏళ్ళ వయసు, మళ్ళీ లంగ్ ఇష్యూ, దీని అంతటి వల్ల ఆయన వెరీ హై రిస్క్. సర్జన్స్ చాలామంది చూసి పేషెంట్ని చాలా హై రిస్క్ ఉంది, పేషెంట్ సర్జరీ చేయాలంటే వీలు పడదు అని చెప్పారు. సో చాలా హాస్పిటల్స్కి వెళ్ళి తర్వాత వచ్చారు. ఇలా మా సాయి సతీష్ సార్కి నేను అప్రోచ్ అయ్యాను. ఇలా ఈ థెరపీ ఉంది, సార్ ఇస్ ద ఎక్స్పర్ట్ అండ్ ఆయన ఇండియాలో ఎక్కువ నెంబర్ సారే చేశారు. సో సార్ దగ్గరికి కేసు తీసుకెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ పేషెంట్ బెడ్ మీద నుంచి అలా లెగిస్తేనే చాలా ఆయాసంగా ఉంది, వీల్ చైర్ మీద కూడా కూర్చోలేని పరిస్థితి ఉంది. సో ఇక్కడి నుంచి మూవ్ చేయడం అనేది చాలా కష్టం సార్. ప్లీజ్ ఇక్కడికి వచ్చి చేస్తే బాగుంటుంది, నేను అంతా సపోర్ట్ చేస్తాను అని చెప్తే సారు అన్నీ హెల్ప్ చేశారు. అన్ని పర్మిషన్స్ అన్నీ తీసుకుని మేము ఒక 10 days పేషెంట్ ఇది వచ్చి ఒక టీమ్ ఎఫర్ట్ అండి. ఇది ఒక మనిషి చేసేదానికి సాబల్యం అవ్వదు. ఇంత సిక్ పేషెంట్, అతను పాపం 88 yearsలో ఒక్క ఇయర్లో వచ్చి ఆల్మోస్ట్ 10 హాస్పిటలైజేషన్స్. అండ్ మీరే చూసారు పేషెంట్ ఈ వయసులో అతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ వచ్చి చేయను వీలే అవ్వదు. ఇలాగ పరిస్థితిలో ఈ ఒక్క ట్రీట్మెంటే వచ్చి అలాగా నేను చెప్పాలంటే ఒక మ్యాజిక్ వాండ్ మాదిరి. అతను 2 రోజుల ముందుకు చూశారు, ఇప్పుడు చూసారంటే మీరు గుర్తే పట్టను మాలదు మిమ్మల్ని ఇదే పేషెంట్ ఇలాగ అయ్యారని. ఎందుకంటే ఇట్ ఈస్ అ మెకానికల్ సొల్యూషన్ టు అ మెకానికల్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక పంప్లో ఒక వాల్వ్ చెడిపోయింది, మేము వాల్వ్ ఇప్పుడు బ్రాండ్ న్యూగా చేసేసాము, ఒక క్లిప్ వేసి రిపేర్ చేసాము. అందుకే అతనికి అంత ఇంప్రూవ్మెంట్ అయింది, అంతే. ఈ థెరపీ ఒక్క దాని వల్లే ఆయన ఇలా మామూలుగా గాలి తీసుకోవడం, ఇంటికి వెళ్ళగలగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ థెరపీ చేయకపోతే ఆయన అట్లాగే ఆక్సిజన్ మీద ఉంటారు, ఇంజెక్షన్స్ ఇస్తూ ఉండాలి, హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది, కదలలేని పరిస్థితి. సో ఇది ఒక్క థెరపీయే ఆయనకి సూటబుల్. అందుకే చాలా ప్రయత్నం చేసి సార్ని అక్కడి నుంచి తీసుకొచ్చి మరి మేము అందరం ఇది చేయగలిగాం. అన్నీ మన అపోలో అండి, అక్కడ ఇక్కడ ఏం లేదు. Hello everyone, this is Dr. Sai Satish. I'm an interventional cardiologist from Apollo Hospitals, and the procedure we performed on Mr. Sastry is something called a MITRACLIP procedure. Now if you see, the number one cause of hospitalization in the world today is heart failure. Almost 37-38 million patients are diagnosed every year. Mitral regurgitation or a leak in the mitral valve, which is the first valve in the heart, is a significant component in these heart failure patients. So what happened with Mr. Sastry is he's 88 years old. He tore a leaflet in his mitral valve and developed severe mitral leak, went into severe heart failure, had 6 to 7 hospitalizations in the last 1 year. It finally got to a point where he could not breathe on his own. He needed ventilatory support and he could not even get off the bed. At that point of time, the team here, namely Dr. Ranga Reddy, called me and said that this is how sick this patient is. Is it possible at all to do it here? The patient was too sick to come to Chennai. So we flew in here. We did the first case here, which was the first case in Andhra and Telangana. And was it a sensible thing to do such a sick patient as the first case? I don't know. But he had no other option. And the beauty is that the team here was so good that it never felt like it was the first case. Everything was in place. Everybody was up to speed. 40 minutes we got the clip with a perfect result. After a year of heart failure and hospitalizations, on day 3 you saw the patient sitting, walking on his own. That is how beautiful this therapy is. The procedure preparation takes a lot of time because the procedure is done under anesthesia. So the preparation took about an hour. The procedure took another hour. So the total procedure was 2 hours.